సేవకుడు సేవలో దిగిన తర్వాత ఎలా ఉండాలి అనంటే, దేవుని పేరు అడ్డం పెట్టుకొని సేవ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వారికి మాత్రమే కీర్తి ఘనత సంపాదించుకునే విధంగా కాకుండా, దేవుడు అనగా యేసయ్య అంటేనే సత్యము. ఆ సత్యాన్ని మరుగు చేసేటువంటి అబద్ధికులను ప్రశ్నించే విధంగా, ఆ అబద్ధికులను ఓడించే విధంగా, సత్యం కోసం పోరాడే విధంగా, సత్యం కోసం నిలబడే విధంగా, సత్యాన్ని మరి నిర్భయంగా ధైర్యంగా ప్రకటించే విధంగా, అవతలివాడు చంపుతా అంటే కూడా చావడానికి సిద్ధంగా ఉండే విధంగా కూడా సేవకుడు ఉండాలి. ఎందుకు అనంటే, మరి సేవకుడు తన ప్రాణం పెడితేనే అవతల ఇంకొకరి ఆత్మను సంపాదించగలడు. ఎందుకు అనంటే, ఇతను ప్రాణం పెట్టాడంటే తనకి ఇక పరలోక రాజ్యం కన్ఫామ్. కానీ ఇతను ప్రాణం పెట్టకపోతే అవతలి వాడు దారి తప్పిపోతాడు. దారి తప్పిపోతే మళ్ళీ ఒక ఆత్మను నీవే దేవునికి దూరం చేసిన వాడవైతావు. మరి కాపరి తన గొర్రెను కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే ప్రాణం పెట్టి రక్షించుకుంటాడో, అదేవిధంగా సేవకుడు కూడా సేవలో దిగిన తర్వాత తన కుటుంబమైనా సరే, ప్రాణాలు అర్పించైనా సరే, మరి ఎన్నో ఆత్మలు రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సేవలో దిగాలే తప్ప, మాకెందుకులని తాము కాపాడుకునే విధంగా ఉన్నారు అనంటే వాళ్ళు సేవకులు కాదు, స్వార్థపరులైతారు. ఇటువంటి వాళ్ళని చూసి మరి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇవే నేర్చుకోవాలా? ఇదేనా మనం నేర్చుకుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తమ ప్రాణం పెట్టి మనల్ని సంపాదించుకున్నారు. మరి మనం కూడా ఇదే విధంగా మరి ఎన్నో ఆత్మలు సంపాదించాలి తప్ప, మనల్ని మనం కాపాడుకునేకనే ప్రవర్తించినామంటే అది సేవ కాదు, స్వార్థపూరితమైనటువంటి సేవ అని అంటారు. మరి మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఈ విధంగా చెడిపోతారు. దయచేసి సేవలో దిగారు అని అంటే మాత్రము నిశ్చయముగా ప్రాణం పెట్టైనా కానీ సత్యాన్ని గెలిపించుకోవాలి. సత్యమైన యేసయ్యను సంతోషపరచాలనే ఉద్దేశంతో సేవలో దిగండి. సత్యం కోసం నేను మిమ్మల్ని చావమని నేను చెప్పట్లేదు. సత్యాన్ని ప్రకటిస్తే, సత్యం కోసం ప్రశ్నిస్తే నాకు, నా కుటుంబానికి ఎలాంటి థ్రెట్స్ ఉంటాయో, ఏమవుతుందో అనేటువంటి భయాలు ఉన్నాయి చూడండి, వాటిని చంపండి అని నేను అంటున్నాను. అదేవిధంగా యేసయ్య మనకు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఆ మేలులు పొందుకోవడానికి, కార్యాలు రుచి చూడడానికి మాత్రం ఆయన కావాలి. ఆయన కోసము ఆయన పిల్లల మీద నిందలు వేస్తున్నప్పుడు మరి సత్యాన్ని ప్రశ్నించటంలో మరి మీరెందుకు ముందుకు రావట్లేదు? ఆయన నుంచి అయితే తీసుకుంటాము, కానీ మన నుంచి మాత్రం ఏమీ తిరిగి ఇయ్యమా ఆయనకు? నీ హృదయం ఇవ్వలేవా? నీ హృదయంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు ప్రకటించలేవా? నీ హృదయంలో భయమే ఉందా? సత్యము లేదా? నీ హృదయము ఆయన మాటల్ని గట్టిగా పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రశ్నిస్తావు, సత్యం కోసం నిలబడే తీరుతావన్నమాట. గుర్తుపెట్టుకో.